వెల్కమ్ టు చిట్టమ్మ వంటలు. ఈరోజు రెసిపీ చికెన్ 65. నేను అనుపమ, నా ఛానల్లో మీరు చూస్తున్నారు. ఈరోజు చికెన్ 65 రెసిపీ. ముందుగా 1.5 kg చికెన్. ఇది చికెన్ని శుభ్రంగా పసుపు, సాల్ట్, నిమ్మకాయ వేసుకొని నీట్గా కడిగేసి వాటర్ అంతా వచ్చేసి మొత్తం వాటర్ తీసేసి నీట్గా దాంట్లో తీసుకోవాలి. చికెన్ 65 కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఎగ్, అల్లం వెల్లిపాయ పేస్ట్, కారం, గరం మసాలా, సాల్ట్, పసుపు, నిమ్మకాయ, పచ్చిమిరపకాయలు, జీడిపప్పు, కరివేపాకు, గరం మసాలాకి చెక్క, లవంగాలు, యాలకులు, స్టార్, ఇవన్నీ మిక్సీ చేస్తే ఇది డ్రైగా గరం మసాలా వస్తుంది. ఒక బౌల్లో చికెన్ మ్యారినేట్ చేసుకోవటానికి చికెన్ అంతా వేసుకోవాలి. ఇక్కడ వాటర్ ఏమన్నా ఉంటే అది వేసుకోకూడదు. చికెన్ వేసుకోవాలి. నెక్స్ట్ 1 స్పూన్ పసుపు, వేసి బాగా కలపాలి. ఒక 1 minute పసుపు వేసి మ్యారినేట్ చేయాలి. వేసిన తర్వాత సాల్ట్, చూసుకొని వేసుకుందాం. ఫ్రై కాబట్టి కొంచెం సాల్ట్ తక్కువే పడుతుంది. నెక్స్ట్ దీన్ని కూడా వేసిన తర్వాత 1 by 1 వేసి నీట్గా కలుపుకోవాలి. అన్నీ ఒకేసారి వేసి కలుపుకుంటే వాటరీగా అయిపోతుంది. చూడండి, ఇప్పుడు ఇట్లా కలిపితే ఎట్లా కారం, సరిపోయింది తీసుకుంటాం. గరం మసాలా, 2 స్పూన్స్ గరం మసాలా, 2 గరం మసాలా వేసిన తర్వాత మళ్ళీ నీట్గా కలుపుకోండి. ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ పడుతుంది కొంచెం ఎక్కువని. ఎగ్ వేసుకున్నాం. ఎగ్ వైట్ వేసుకోవాలి. ఎగ్ వైట్స్ ఎల్లో సపరేట్ వేసుకోండి. అంటే ఎగ్ ఎల్లో కూడా వేసుకుంటారు అందరూ.
నాకు ఎందుకో ఆ ఎగ్ ఎల్లో వేస్తే క్రిస్పీగా రాదు. కొంచెం చికెన్ మెత్తదని వస్తుందని నా ఫీలింగ్. మీరు కావాలంటే వేసుకోండి, కానీ ఇట్లా ఫ్రైతో చేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఒక 1/2 అవర్ మ్యారినేట్ చేసుకుందాం. నిమ్మరసం, ఒక నిమ్మకాయ పిండుకున్నాను, గింజలు లేకోకుండా వేసుకోవాలి. ఇప్పుడు కలుపుకోవాలి. జీడిపప్పు వేస్తున్నాను, కరివేపాకు, ఎంత బాగా కలుపుకోవాలి. ఫుడ్ కలర్ వేయకూడదు, కానీ అట్రాక్షన్ కోసం వేయాల్సి వస్తుంది. ఫుడ్ కలర్ వేయకూడదులే, తినకూడదు అంటున్నారు, కానీ కలర్ టెక్స్చర్ కోసం మనం వేయాల్సి వస్తుంది. ఇది వేసి కూడా నీట్గా కడిగేసుకో, పక్కన పెట్టేసుకో. ఆన్ చేసి బాండీ పెట్టుకొని ఆయిల్ పోసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపోకుండా హీట్ అయింది. ఒకసారి మంచిగా కలుపుకొని ఒకసారి అన్నీ చూసుకోండి, ఉప్పు, కారం, మసాలా అన్నీ సరిపోయినాయో లేవో కరెక్ట్గా ఫ్రై చేసుకునేటప్పుడు చూసుకుంటే బాగుంటుంది. కరివేపాకు వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది, క్రిస్పీగా ఉంటుంది. నేను చెప్పినట్టు కలుపుకుంటే ఇట్లా వాటరీ లేకుండా చూడండి ఎంత బాగా వచ్చింది. నీళ్ళు లూజ్ అవ్వకోకుండా ప్రతి ఒక్కటి వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి. సరిపోతుంది, అప్పుడే తిప్పకూడదు. కొంచెం ఒక 5 మినిట్స్ సింగ్గా పెట్టి కదా, తర్వాత సిమ్ చేసుకోవాలి. గ్యాస్ సిమ్ చేసుకుని ఒక 5 మినిట్స్ అన్నట్టు వదిలేసిన తర్వాత ఇప్పుడు హై చేసుకొని చికెన్ తీసేసి ఇప్పుడు తిప్పుకోవాలి. ఫ్రై అయిపోయింది. ఇట్లా మంచిగా ఇట్లా ఆయిల్ ఇట్లా వచ్చినప్పుడు ఫ్రై అయిపోయినట్టు ఇప్పుడు తీసేసి కరివేపాకు కొద్దిగా
ఇది జీడిపప్పు కరివేపాకు లేకోకుండా కూడా కలుపుకోకుండా కూడా మనం చికెన్ 65 చేసుకోవచ్చు. ఇది కాజు వేసుకుంటే అదొక టేస్ట్ అంతే. ఇది వేసుకునే చేసుకోవాలని అయితే లేదు. గార్నిష్ కోసం ఇట్లా కరివేపాకు, కొత్తిమీర, కొంచెం ఫైనల్గా జీడిపప్పు, పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు. ఇంకా ఈ ప్రాసెస్ ఇట్లా కాకుండా ఏంటంటే మళ్ళీ ఇది పెరుగు కొంచెం సాస్ వేసుకొని కూడా ఫ్రై చేసుకోవాలి. అది ఈసారి ఇంకోసారి చూపిస్తాను. చూడండి ఎంత బాగా ఉడికిందో. టోటల్గా మన చికెన్ 65. కాలుతుంది కదా, కానీ కాలుతూ తింటే మంచిగా ఉంటుంది. ఇంకా క్రిస్పీగా బాగా. హాయ్ ఫ్రెండ్స్, చూడండి సూపర్. సూపర్. తప్పకుండా ట్రై చేసి చూడండి. కామెంట్లో ఎట్లా వచ్చిందో తెలియచేయండి. చిట్టమ్మ వంటల ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.